ఓజీ, ఓజీ, ఓజీ ఆ ఫేవర్ అయితే తగ్గిందండి ఇప్పుడు. ఎందుకంటే సినిమా బొమ్మ నిన్నటి నుంచే షోలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ ఈ రోజు కూడా ఫుల్ ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ అన్నమాట. టికెట్లు ఎక్కడా లేదు. పేటీఎం, డిస్ట్రిక్ట్ యాప్ ఎక్కడ బుక్ మై షోలో ఎక్కడ లేవండి. మెయిన్ ఏంటంటే తెగ సెలబ్రిటీస్ అయితే క్యూ కడుతున్నారండి ఈ సినిమా కోసం. నేను ఆల్రెడీ చూసాను ట్విట్టర్‌లో గాని, ఇన్‌స్టాలో గాని సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ అంతా క్యూ కడుతున్నారు. వాళ్ళే కాదండి నెక్స్ట్ అకిరానందన్ వారసుడు ఉన్నారు కదా! పవన్ కళ్యాణ్ వారసుడు ఆయన, కొరటాల శివ, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఎస్‌కేఎన్ మొత్తం బన్నీ వాస్ అందరూ అన్నమాట. ఇంక వీళ్ళు వాళ్ళని లేదండి. ఆల్రెడీ ట్విట్టర్‌లో అందరూ కామెంట్ చేస్తున్నారు. ఏఎంబీ మాల్ అయితే మొత్తం సెలబ్రిటీలతో నిండిపోయిందండి. సో నాకు తెలిసి ఇది ఫస్ట్ మూవీ అనుకుంటా. ఇంతమంది సెలబ్రిటీస్ ఏకంగా ఒకే మూవీపై ఇంత బజ్‌గా క్రియేట్ చేసి రావడం అనేది అందరూ కామెంట్ పెడుతున్నారండి పాజిటివ్‌గా. సో అందరికీ నచ్చిందన్నమాట. ఈ సాయి ధరమ్ తేజ్ అయితే విజువల్స్ చేసుకొని మొత్తం ఒక ఫ్యాన్ లాగా నార్మల్ కామన్ మ్యాన్ లాగా అయితే ఊగిపోతున్నారు ఆయన. సో నిజంగా మూవీ అయితే అంత ఫ్యాన్స్‌కి అయితే మాత్రం ఒక పండగలా ఉందండి. సో ఈ 3 రోజులైతే చూడొచ్చు అందరూ. ఫ్యాన్స్‌తో ఫుల్ కలకలలాడుతుంది థియేటర్స్ అన్ని. సో కామన్ పీపుల్ అంటారా? సో 3 రోజులు ఆగాక వెళ్ళడం బెటర్. ఎందుకంటే అస్సలు వినిపియదు నాకు తెలిసి అంత గోల ఉంది. విశ్వనాథ్ బ్రహ్మానంద థియేటర్‌లో అయితే నాకు తెలిసి మొత్తం పేపర్‌లతో వస్తున్నారు అందరూ. అన్ని ఉన్నాయంట. 40 కేజీలు, 50 కేజీలు పట్టుకొని వెళ్తున్నారు. మొత్తానికైతే ఒక సెలబ్రిటీలు మొత్తం క్యూ కడుతున్నారు ఈ సినిమా కోసం. సో మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆల్రెడీ వాచ్ చేసినట్లయితే ఈ మూవీ. సో ఏదైతే మిస్ అయింది ఈ మూవీలో అది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థాంక్ యూ.